సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఇరుక్కు సందులో ఉన్న మామూలు కుటుంబాన్ని కలిసేందుకు వస్తున్నారు. దీంతో ఆ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. కాలనీ అంతా కోలాహలంగా మారింది. ఖమ్మం నగరంలోని ద్వారకా నగర్లో నివాసముంటున్న లక్ష్మీ శ్రీజ తెలంగాణ చరిత్రపై తనకున్న పట్టును నెల రోజుల క్రితం సీఎం కేసీఆర్ని కలిసి వివరించింది. చిన్నారి ప్రతిభను చూసి అబ్బురపడిన సీఎం ఆమె భవిష్యత్తు కోసం 10 లక్షల బహుమతి అందించారు. ఖమ్మం వచ్చినప్పుడు తప్పక మీ ఇంటికి వస్తానని హామీ ఇచ్చారు. ఇవాళ కేసీఆర్ లక్ష్మీ శ్రీజ ఇంటికి వస్తున్నారు. దీంతో అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి నాగేందర్ వివరిస్తారు. ఈరోజు ఖమ్మంలో జరిగే ప్లీనరీకి సీఎం కేసీఆర్ సాయంత్రం ఖమ్మం రానున్నారు. ఇది కామన్ న్యూసే. సీఎం ఈరోజు ఖమ్మం నగరంలో ఒక సాధారణ కుటుంబానికి సందర్శించి వాళ్ళ అమ్మాయితో కొద్దిసేపు మాట్లాడుతున్నారు. ఇదే ఇప్పటి బిగ్ న్యూస్. 15 రోజుల క్రితం సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్లో ఖమ్మానికి చెందిన శ్రీజ అమ్మాయి, ఒక టాలెంట్ ఉన్న అమ్మాయి కలిసి మాట్లాడిన సందర్భంలో ఆమెకు 10 లక్షల బహుమానం ప్రకటించిన సీఎం ఖమ్మం వస్తే తప్పకుండా మీ ఇంటికి వస్తానని మాట ఇచ్చారు. ఆ మాట తప్పకుండా ఈరోజు సాయంత్రం సీఎం ఇంటికి రాబోతున్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మనం లక్ష్మీ శ్రీజ ఇంటి వద్ద ఉన్నాము. సీఎం రాక సందర్భంగా వీళ్ళ కుటుంబంలో ఎలాంటి ఆనందం కలుగుతూ ఉంది, ఇక్కడ ఎలా ఉంది వాళ్ళని తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, సీఎం వస్తున్నారు సాయంత్రం కేసీఆర్ గారు. ఆ రోజు ఏం చెప్పారు, ఈ రోజు ఏం జరగబోతుంది మీ ఇంటి దగ్గర? ఎవరైనా కేసీఆర్ గారి ఇంటికి వస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంటుంది. కానీ నేను మీ ఇంటికి వస్తానని మాట ఇచ్చారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు ఏం చెప్పారు నీకు? నేను మీ ఇంటికి ఖచ్చితంగా వస్తాను అన్నారు. మీరు చెప్పండి, మీ పాపని ఆ రోజు సీఎంని కలిసినప్పుడు అక్కడ ఏం జరిగింది, సీఎం మీకు ఏం చెప్పారు, ఈరోజు సీఎం ఇంటికి వస్తానని ఎప్పుడు తెలిసింది మీకు? మేము ఆ రోజు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాము. సీఎం గారితో లంచ్ ఏర్పాటు చేశారు మాకు. అలాగే మా పాపకి జనరల్ నాలెడ్జ్ మీద మంచి అవగాహన ఉందని చెప్పి తను ఏమవుతామని అడిగితే ఐఏఎస్ అవుతానని చెప్పడంతోనే అదో 10,16,000 క్యాష్ మనీ కూడా ఇచ్చారు. అలాగే మీ ఇంటికి నేను ఖమ్మం వస్తానమ్మా లంచ్కి కంపల్సరీగా అని చెప్పి ఆ రోజు మాకు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు కేసీఆర్ గారు మా ఇంటికి మాలాంటి మామూలు సాధారణ వ్యక్తికి కూడా ఇంటికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. మీకు ఎప్పుడు తెలిసింది సీఎం వస్తారని? సీఎం రావడం పట్ల ఈ కాలనీలో కానీ మీ కుటుంబంలో కానీ ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? నిన్న సాయంత్రం తెలిసిందండి సీఎం గారు వస్తారనేసి. నిన్న తెలిసిన దగ్గర నుంచి ఈ వాతావరణం, ఈ ఖమ్మం నగరం ద్వారకా నగర్ వాతావరణం, మా ఇంటి పరిసరాలు చాలా ఆహ్లాదకరంగా తయారయ్యాయి. ఒక పండగ వాతావరణాన్ని ఒక సాధారణ కుటుంబానికి కేసీఆర్ గారు రావటం అంటే చాలా అదృష్టము. అసలు ఇది నమ్మలేకపోతున్నాము. ఏంటంటే మాట ఇచ్చిన ప్రకారం ఆయన చాలా గొప్పగా మాట నిలబెట్టుకుంటున్నారు. వస్తారంటే ఇంత బిజీ టైంలో కూడా, ఆయన ప్లీనరీ ఉన్న బిజీ టైంలో కూడా మాట ప్రకారం ఒక పాప టాలెంట్ని గుర్తించి ఈరోజు మా ఇంటికి రావటం చాలా ఆనందకరంగా ఉంది. ఆయనకి జన్మజన్మల కృతజ్ఞతలు. మొత్తం మీద సాక్షాత్తు ముఖ్యమంత్రి ఒక సాధారణ కుటుంబం ఉంటున్న ఇంటికి రావటం, అక్కడ చిన్నారికి ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు స్వయంగా వచ్చి ఆమెతో ముచ్చడించేందుకు వస్తున్న ప్రయత్నం ఇక్కడ ఒక పండగ వాతావరణం కలిగిస్తూ ఉంది. సాధారణంగా ఎంతో బిజీ షెడ్యూల్ ఉండే సీఎంని కలవాలంటేనే మామూలు విషయం కాదు. అలాంటి సీఎంని కలిసిన సందర్భంలో ఆయన ఇచ్చిన మాట మేరకు ఆయన ఖమ్మంలో జరుగుతున్న ప్లీనరీకి హాజరవుతున్న సందర్భంగా ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఇక్కడ శ్రీజ ఇంటికి వచ్చి ఆమెతో కొద్దిసేపు గడిపేందుకు చేస్తున్న ప్రయత్నంపై ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా లక్ష్మీ శ్రీజ కుటుంబంలో ఒక ఆనందం వ్యక్తమవుతుంది. సాధారణ ఒక ప్రైవేటు ఉద్యోగం చేసుకునే ఒక వ్యక్తి, చాలా చిన్న ఇంటిలో నివసించే ఒక వ్యక్తి ఇంటికి సాక్షాత్తు సీఎం రావడం, అక్కడ వచ్చి కొద్దిసేపు స్పెండ్ చేయడం, ఆ అమ్మాయితో మళ్ళీ ఇచ్చిన మాట మేరకు మాట్లాడతాననటం కూడా ఇక్కడ ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. సీఎం రాక సందర్భంగా కొద్దిసేపటి క్రితమే సీఎం సెక్యూరిటీ సిబ్బంది ఇక్కడంతా పూర్తి తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా నేరో రోడ్లో ఒక చిన్న ఇరుకైన ఇంట్లో ఉంటున్న ఒక సాధారణ పేద కుటుంబానికి చెందిన కుటుంబాన్ని సీఎం కలిసేందుకు రావడం పట్ల ఇప్పుడు సర్వత్రా ఆనందం, హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఓవర్ టు స్టూడియో.